90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు లాంగ్వేజ్ ట్రైనర్ మరియు మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు. మేడం తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. అమ్మ, కంపారిజన్ ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లోని ఒక భాగం. చిన్నప్పుడు తల్లిదండ్రులు, చదివే పిల్లల కంపారిజన్, ఎదిగాక జాబ్ చేసే వాళ్ళతో కంపారిజన్, మొత్తం మీద తోటి వాళ్ళు మనం తిరిగే సమాజంలో ప్రతి మనిషిని ప్రతి ఒక్కరితోని ఎవరొక్కరు ఏదో సందర్భంలో ఎవరొకరితో కంపారిజన్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది విషయంలో అయితే తనకు తానే కంపారిజన్ చేసుకుంటారు. మీరు ఇందాక చెప్పారు కదా, నా జుట్టు అంతా రాలిపోతుంది, అసలు నాకు ఏంటి ఇది, నాకు ఈ కంపారిజన్ ఏంటి అంటే, మరి అసలు గుండుండే వాళ్ళు ఏమనుకోవాలి, అస్సలు వెంట్రుకలు లేని బట్టతల వాళ్ళు ఏమనుకోవాలి. సో ఇది కూడా కంపారిజనే. అవునమ్మా కదా. దీని గురించి మీరు 2 రోజులు నిద్ర కూడా పోలేదంటే విన్నా నేను. నాకు జుట్టు ఊడిపోతుంది, ఏం చెయ్యాలి అనేసి. కంపారిజన్ చెప్పారమ్మా మీకు? మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అంతే. కంపారిజన్ అనేది ప్రతి ఒక్క చిన్న విషయంలో చేసుకుంటాం. ఆ కంపారిజన్ ఎలా చేసుకోవాలంటే, అంటే ఇది నిజంగా మీకు చాలా జుట్టు ఉంది, అసలు సంజయ్కి ఇంత మంచి జుట్టు ఉంది, ఎలా ఉంది, అసలు ఎలా మెయింటైన్ చేశాడు, నేను అడిగి తెలుసుకుందాము అనుకుంటే చూడండి చాలా బాగుంటది. లేదు నాకు లేదు, ఈ అబ్బాయికి ఎందుకు ఇంత మంచి జుట్టు ఉంది అని నేను ఈర్ష్యతో ఏడుస్తాను అనుకోండి, అది నాకు మంచిది కాదు. ఎప్పుడైనా కంపారిజన్ లో హెల్తీ కాంపిటీషన్ ఉండాలండి. ఏ విధంగా అంటారు? హెల్తీగా అంటే, ఇప్పుడు సపోజ్ మీరు జీవితంలో చాలా కష్టపడి, చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇవాళ ఒక సెలబ్రిటీ అయ్యి ఎంతో మందినో నాలాంటి వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే దీని వెనక మీ కృషి చాలా ఉంది. అవునా? మీరు ఎంతో కష్టపడి ఈ పరిస్థితికి వచ్చారు. అప్పుడు మిగతా వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే, ఈ స్థాయికి తను రావడానికి ఎంత కష్టపడ్డాడు, నేను కూడా అలా కష్టపడాలి అని ఉండాలి. కానీ మిమ్మల్ని చూసి నేను ఈర్ష్య పడకూడదు. అది హెల్తీ కాంపిటీషన్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ స్కూల్లో ఉన్నారండి పిల్లలు, ఆ పిల్లలు ఏం చేస్తారంటే, ఎంతసేపు తల్లి చూసావా నీ ఫ్రెండ్కి ఎన్ని మార్కులు వచ్చాయి, వాడికి 92, నీకెన్ని వచ్చాయి 91 వచ్చాయి, ఒక మార్క్ ఎక్కడ పోయింది, కంపారిజన్. అంటే ఆ 92 మార్క్స్ రావడానికి ఆ అబ్బాయి తల్లిదండ్రులు అంటే ఆ పిల్లల మీద ఎంత ఫోకస్ చేశారు, వాళ్ళ లైఫ్ లో ఎంత సాక్రిఫైస్ చేసి ఇవాళ ఆ అబ్బాయిని ఇంత స్థితికి తీసుకొచ్చారని ఆలోచించటం లేదు. ఆడికి ఎందుకు వచ్చాయి, నీకెందుకు రాదంటే, మరి నువ్వు అంత ఫోకస్ చేయట్లేదు, నీ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావేమో కదా. పిల్లలు ఏం చదువుతున్నారో తెలుసుకోవటం లేదు. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆ స్థాయికి రావడానికి వీళ్ళ వెనక ఎంత కృషి ఉంది, ఎంత పట్టుదల ఉంది, ఎంత సాక్రిఫైస్ ఉంది, ఎంత కష్టపడి పనిచేశారు అనేది మనం నేర్చుకొని వీలైతే అది మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే తప్ప, వాళ్ళు అలా ఉన్నారు నాకు ఇంతే నేను ఇంతే అని అనుకుంటే నిజంగానే మిమ్మల్ని మీరు డిమోటివేట్ చేసుకున్నట్టే కదా. అందుకని కంపారిజన్ అనేది ఎప్పుడు హెల్తీ కంపారిజన్ అని ఉండాలండి. అంతేగాని లేదు ఆడికి బాగుంది నాకు బాలేదు. ఇప్పుడు అమ్మాయి ఒక లేడీస్ మరి ముఖ్యంగా, అమ్మాయి చాలా అందంగా ఉంది నేను ఎందుకు లేను. సో కొంతమంది ఏంటంటే అందంగా ఉండొచ్చు, వాళ్ళు ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకోలేకపోవచ్చు, ప్రతిదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండొచ్చు. కానీ కంపేర్ చేసుకుంటే వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉండొచ్చు. ఒక అందంగా లేకపోయినంత మాత్రాన ఎక్సెప్ట్ దట్ మీరు అన్నిటికీ కేపబిలిటీ ఉండొచ్చు. మీ జీవితంలో ఏం చేయాలన్నా మీరే నిర్ణయాలు తీసుకోవచ్చు. కాబట్టి మీరే బెటర్ కదా. అందంగా ఉండి ఆమె ఏం చేస్తున్నా ప్రతి ఒక్కరి మీద ఆధారపడుతుంది. కానీ మీరేం చేస్తున్నారంటే, అందం అనేది ఏంటంటే అది ఓన్లీ అపియరెన్స్ ఏనండి. సో మన పనులు ఎంత వరకు చేసుకుంటున్నామో, మనం ఎంత క్యాపబుల్ ఉంది అనేది అది ఇంపార్టెంట్. సో మనం ఎక్కడ కంపేర్ చేసుకోవాలంటే, ఆమె ఏమి చేసుకోలేకపోతుంది, నేను చాలా క్యాపబుల్, నేను ఆమెతో పోల్చుకోకూడదు, నేను నా పనులు నేనే చేసుకుంటున్నాను, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వటం లేదు అని మీరు కంపేర్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఆమె చాలా బాగుంది అనే కంపేర్ చేసుకుంటే బదులు, ఆమె చేయలేనివి నేను చేసుకోగలుగుతున్నాను అని అనుకోవట్లేదు. సో ఎంతసేపు వచ్చి నెగటివ్ పాయింట్సే మీరు కంపేర్ చేసుకుంటారు. పాజిటివ్ గా ఆమె చేయండి నేను చేస్తున్నాను, నేను చాలా బెటర్ అని అనుకోవటం లేదండి. కాంపిటీషన్ అనేది మళ్ళీ చెప్పడమే హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఎంతసేపు వచ్చి వాళ్ళు బాగుపడ్డారు నేను బాగలేను, వాళ్ళు చాలా చాలా ఆస్తిపాస్తులు వచ్చాయి, వాళ్ళకి చాలా 100 కార్లు ఉన్నాయి, లేకపోతే పెద్ద బిజినెస్ ఉంది అని అనుకుంటే దాని వెనక వాళ్ళ కృషి ఎంతో ఉంటుందండి. ఎవ్వరు కూడా పుట్టగానే, అంటే ఎవరో కొంతమంది ఉంటారు గోల్డ్ స్పూన్ తో పుట్టిన వాళ్ళు. సో వాళ్ళని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కష్టపడి పైకి వచ్చిన ప్రతి ఒక్క మనిషి వెనక చాలా కష్టం ఉంటుందండి. ఆ కష్టము
కష్టపడిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. Yes. ఇవాళ అతన్ని నువ్వు చూసి ఆ వాళ్ళని చూసి లేదా అతన్ని చూసి ఆమెను చూసి వాళ్ళ స్థితికి నువ్వు కుళ్ళుకోకుండా వాళ్ళ ఈ స్థితికి రావడానికి ఎంత కృషి చేశారు, Yes. ఎంత పట్టుదలతో అనుకున్నది సాధించారు Yeah. అనే కంపారిజన్ ఉండాలి. అవునమ్మా. చిన్నదానికి ప్రతిదానికి కంపేర్ చేసుకుంటే చాలా కష్టం అండి. మరి ముఖ్యంగా లేడీస్ కు నేను చెప్పేదంటే పక్కన ఆవిడ వాళ్ళ ఇంట్లో ఆమెకి చాలా చీరలు ఉన్నాయి, వాళ్ళ ఆయన ఆమెను బాగా చూసుకుంటాడు, ఆ కోరిన డబ్బులు ఇస్తాడు అని అంటాడు. కానీ నీ విషయంలో వచ్చేటికి ఆయన రాకపోవచ్చు, ఒకవేళ ఆమెకి డబ్బులు అతను డబ్బులు కానీ నీకు డబ్బులు ఇవ్వకుండా మీ వారు సాయంకాలానికి వచ్చేటప్పటికి నీకోసమే పరిగెత్తుకుంటూ వస్తాడు, నీకోసమే టైం స్పెండ్ చేస్తారు. అది ఆమెకు లేదు అని అనుకోవట్లేదు. అంటే డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఆమె హ్యాపీగా ఉందని, డబ్బులు లేనంత మాత్రాన నువ్వు హ్యాపీగా లేవని కాదు. ఇట్లాంటి చిన్న చిన్న కంపారిజన్స్ వల్ల ఏంటంటే లైఫ్స్ మనము అంటే డిస్టర్బ్ అయిపోయి ప్రశాంతంగా ఉండలేమండి. సో కంపారిజన్ అనేది హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. మీ వల్ల నేను ఏం నేర్చుకోగలను, మీ అంటే నాకు లేని నేను మీ నుంచి ఏం నేర్చుకుంటాను, మీలాగా నేను ఎలా పైకి స్థాయికి రావాలని నేను మిమ్మల్ని వచ్చి అడగాలన్నమాట. సార్ మీరు ఇంత బాగా నేర్చుకున్నారు, ఇంత బాగా మాట్లాడుతున్నారు, నేను రావాలంటే నాకు కొన్ని నేర్పించండి అని ఉండాలని ఈర్షపడి నేను అసూయపడి మిమ్మల్ని చూసి ఏడుస్తే నేను నిజంగానే ఏ స్థాయిలో ఉన్నానో అదే స్థాయిలో ఉంటాను. సో ప్రతి ఒక్కరికి హెల్తీ కాంపిటీషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే తల్లిదండ్రులు పిల్లలతో కంపేర్ చేసుకున్నా, పిల్లవాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నా, ఏంటంటే మీ దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉంది నేర్చుకుంటేనే బాగుంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే కంపారిజన్ అనేది గొప్ప వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటారు, కానీ వాళ్ళ స్థాయిని కాదు, వాళ్ళ పడ్డ కష్టాన్ని ఎవరు కంపారిజన్ చేసుకోరు. వాళ్ళు అంత కష్టపడ్డారు, ఆ స్థాయిలో ఉన్నారు. ఆ కష్టాన్ని కంపారిజన్ చేసుకుని మనం కూడా అంత కష్టపడాలని కష్టపడితే ఆటోమేటిక్ గా గొప్పతనం, ఆ హుందా, ఆ డబ్బు, ఇప్పుడు మీరు 100 మెట్లు ఎక్కాలంటే ఫస్ట్ మెట్ ఎక్కాలండి, ఫస్ట్ స్టెప్ వేయాలి, రెండోది ఎక్కాలి, మూడో ఎక్కాలి. ఎవరు ఫస్ట్ స్టెప్ వేయకుండా 100 మెట్లకు ఎవరు ఎక్కలేరండి. ఆ స్థాయికి చేరాలంటే మీ కృషి, పట్టుదల, మీ గోల్, ఇవన్నీ కాన్సన్ట్రేషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంతేగాని నేను పైకి వెళ్ళిపోతే ఎలా వెళ్తావు, కింద నుంచే కదా నువ్వు వెళ్తావు. వాళ్ళందరూ పైకి అంటే ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ కింద నుంచి ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.